దుబాయ్‌లో బుజ్‌మన్ సైడ్‌లో మనకి దీపావళి టైంలో ప్రతి అపార్ట్మెంట్ బాల్కనీస్ ఇలాగా లైట్స్‌తో అయితే కలకలలాడిపోతూ ఉంటాయి. అందరికీ హ్యాపీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కీబాబు అయితే భూచక్రం తిరుగుతున్నప్పుడు చాలా భయపడిపోతున్నాడు. భయమేస్తుందా? చాలా భయపడిపోతున్నాడు అనమాట. భూచక్రానికి భయపడిపోతున్నాడు, కాకరపూతకి భయపడిపోతున్నాడు. ఈ పాపప్స్తో మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలిద్దరూ. పండగ అంటేనే మరి యమ్మీ యమ్మీ ఫుడ్ వండుకోవాలి కదా. మరి నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం పాకంగారులు వేశాను. అఫ్కోర్స్ ఆవళ్ళు అయితే మాత్రం చాలా యమ్మీగా ఉన్నాయి. ఇక్కడ మన పులిహార అయితే మాత్రం చాలా బాగుంది. దుబాయ్లో మా దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. దివాళీ కన్నా ముందే మనకి ధనత్రయోదశి వస్తుంది కదా. మరి ధనత్రయోదశికి ఇన్స్టా యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే యమదీపం పెట్టాలి అని అంటున్నారు. సో ఈ యమదీపం కోసం నాకు ఆల్రెడీ 2 years బ్యాకే దుబాయ్లో ఉన్న తెలుగు గ్రూప్స్లో అయితే నేను చూసాను అనమాట. సో మనకైతే దివాళీకి యమదీపంకి దియాస్ కావాలని చెప్పేసి నేనైతే అల్లదిలికి అయితే వెళ్ళాను. దివాళీ తర్వాత కార్తీక మాసమే వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఎలా ఉంది, శివలింగంతో ఇలాగ మనకి డిజైన్ ప్లేట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి అల్లదిల్లో చాలా రకాల డిజైనింగ్ ప్లేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అచ్చులు అంటాం కదా, ముగ్గు వేసుకునే అచ్చులు, వినాయకుడు, శివలింగం, ఇలాగ చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే దివాళీకి గిఫ్ట్స్ ఇస్తారు కదా, సో ఇలాగ మనకి గిఫ్ట్ సెట్స్ కూడా రెడీగా పెట్టేసి ఉంచారు. డిఫరెంట్ టైప్స్తో మనకి గిఫ్ట్స్ ప్యాక్స్ కూడా ఇలా రెడీ చేసి అయితే పెట్టారు. సో అల్లదిల్లో మనకి చాలా మట్టికి అన్నీ దొరుకుతాయండి. నాకు ఫస్ట్ టైం అల్లదిని చూడగానే చెన్నైలో ఉన్న ఫీలింగ్ అయితే కలిగిందన్నమాట. సో ఇక్కడ మనకి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. కాకపోతే ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ అన్నది ఎక్కువగానే ఉంటుంది. మనకి అప్పటికప్పుడు కావాలంటే మరి తీసుకోవాలి కదా, కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ. ఇక్కడ నేనైతే ముసాంబ్రం తీసుకున్నాను అనమాట. కేజీ ముసాంబ్రం వచ్చేసి 300 దిరమ్లు, అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 6000 ఎంతో ఉంటుంది. సో నేనైతే 3 దిరమ్లకి ముసాంబ్రం అయితే తీసుకున్నాను. ముసాంబ్రం ఎందుకు తీసుకున్నానంటే మా కృతికా వజ్రం కోసం తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ధనత్రయోదశి రోజు రానే వచ్చేసింది. నేనైతే ఇక్కడ యమదీపం పెట్టడానికి ఇలాగ గడపకైతే శుభ్రంగా పసుపు అది రాసుకుని కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని మనం కుంకుమ పెట్టాక ఇలాగ పువ్వులతో అయితే అలంకరించుకున్నాను. మనం ఎప్పుడూ కూడా గడపకి పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకున్నాక అక్షింతలతో గడప పూజ అయితే చేసుకోవాలన్నమాట. సో నాకు వచ్చినట్టుగా అలాగా సింపుల్గా అయితే గడప పూజ చేసుకుని తర్వాత యమదీపం పెట్టడానికైతే రెడీ చేసుకున్నాను. ఇలాగా ఒక ప్లేట్లో ఉప్పు వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇలాగా మనం ఇంటి ముందు పద్మం ముగ్గు అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా ముగ్గు అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ప్రమిదన్నది పెద్ద ప్రమిదే తీసుకున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువ వేసే తీసుకున్నాను, ఎందుకంటే నైట్ అంతా వెలుగుతుంది దీపం అని చెప్పేసి. మనం ఎప్పుడు కూడా ఇలా దీపాలు పెట్టుకునేటప్పుడు అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదు. అగరబత్తితో కానీ లేదంటే మనం హారతి ఇస్తాం కదా, ఆ హారతి ఇచ్చే దాంట్లో ఒక వత్తి వేసుకుని ఆ వత్తితో కానీ వెలిగించవచ్చు. సో ఇక్కడ మనం యమదీపంతో పాటు పక్కన ఇంకో దీపం కూడా వెలిగించుకుంటే చాలా మంచిది. దీపం వెలిగించేసుకున్నాక ఇలాగా అగరబత్తితో అయితే మళ్ళీ ధూపం వేసుకున్నాను అనమాట. మనం అగరబత్తితో వన్స్ ధూపం వేసుకున్నాక సాంబ్రాణి ఉంటుంది కదా, సాంబ్రాణి కూడా వేసుకున్నాక కొంచెం ప్రసాదం అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే బెల్లం పెట్టాను అనమాట ప్రసాదం కింద. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వచ్చేసాక మనకి ఏ పండగ ఎలా చేయాలి అని ఐడియా లేకపోయినా కానీ చక్కగా వీడియోస్ చూడటం వల్ల మనకైతే తెలుస్తున్నది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఇలా మన పండగలు అన్నది చేసుకోవటం చాలా సంతోషంగా అనిపిస్తుంది.
అదండి మరి ధనత్రయోదశి రోజు యమదీపం ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయండి. దివాళీకి శనగలు అయితే పెట్టుకుందాం అనుకున్నాను అనమాట. అందుకే ముందు రోజు శనగలు నానపెట్టేసుకున్నాను. మరి మనం గారెలు వేసుకోవాలంటే ముందు రోజు మినపప్పు నానపెట్టుకోవాలి కదా. సో నేను ఇక్కడ మినపప్పు కూడా నానపెట్టేసుకున్నాను. 4, 3, 2, 1 దివాళీ రోజు అయితే రానే వచ్చేసింది. ఈ వీడియో నేను పోస్ట్ చేసే టైంకి దివాళీ కూడా అయిపోతుంది. సో ఇక్కడ శనగలైతే ఉడకబెట్టుకోవటానికి రెడీగా పెట్టుకున్నాను అనమాట. అలాగే పులిహోర చేసుకోవటానికి అన్నం కూడా వండేసుకున్నాను. మన వీడియోస్ మీరు అందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను గారెలు వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం గారెలు వేసినప్పుడు చాలా భయపడ్డాను. కాకపోతే ఇప్పుడు నాకు గారెలు వేయటం వచ్చేసింది. ఆవళ్ళు వేసాను. అలాగే ఇక్కడ నేను పాకం గారెలు కూడా ఫస్ట్ టైం అయితే వేసాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. మజ్జిగ ఆవళ్ళు పాకం గారెలు కూడా సూపర్గా వచ్చినాయి అన్నమాట. అలాగే ఇక్కడ నేను పులిహోర చేశాను అనమాట. ఈ పులిహోర వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. సో అమ్మ చేసిన పులిహోర అన్నమాట ఇది. నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసే ఈ పులిహోర అయితే మా అమ్మ స్టైల్లో ఎలా చేసిందన్నది వీడియో చూస్తూ నేను ఈ పులిహోర అయితే చేసుకున్నాను. పులిహోర టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నా ఇద్దరు వజ్రాలు అయితే కృతిక బంగారం, లక్కీ బాబు అయితే ఇలాగ డ్రై ఫ్రూట్స్ బాక్స్ని రెడీ చేస్తున్నారన్నమాట. ఇలా తెలిసిన ఫ్రెండ్కి అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇలా బాక్స్ అయితే ఇచ్చాము. ఇక్కడ కృతిక బాబు ఒక బాక్స్, లక్కీ బాబు ఒక బాక్స్ అయితే రెడీ చేస్తున్నారు. ప్రసాదాలు వండుకోవటం అయితే అయిపోయింది. ఇలాగా దీపావళి రోజు సాయంత్రం అయితే ఇంట్లో దీపం పెట్టుకొని దండం అయితే పెట్టుకున్నాను అనమాట. మీ అందరూ మీ దీపావళి పండుగ ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయటం అయితే మర్చిపోకండి. దీపావళి రోజున ఇలాగా ఒక రీల్ కూడా చేసాము మన ఇన్స్టాగ్రామ్కి. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ దివాళీ చెప్దామని చెప్పేసి అయితే మేము నలుగురు నుంచున్నమాట. ఒకసారి చూడండి ఎలా చెప్పామన్నది. హ్యాపీ దివాళీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ దివాళీ. అనుకోకుండా దీపావళి రోజు మేము వేసుకున్న డ్రెస్ కలర్స్ అలాగే మా దీపావళి దీపాలు కూడా మ్యాచ్ అయిపోయినాయి. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. నాకు ఎల్లో ఎందుకో చూడగానే తెగ నచ్చేస్తుంది. ఇలా సింపుల్గా మా ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుని దీపాలు పెట్టుకున్నాను. చిన్నప్పుడు నాకు చాలా బాగా గుర్తు. దీపావళి వచ్చిందంటే చాలు మా డాడీ మా అక్క చేత నా చేత క్రాకర్స్ అయితే వెలిగించేవారు అన్నమాట. చెప్పులు వేసుకోండి చిన్న జాగ్రత్త కాలుతాయని చెప్పి వెలిగించేవారు అన్నమాట. ఎంతైనా మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నవి చాలా స్పెషల్. ఇక్కడ ఈ దీపాల ముగ్గు వేశాను కదా. ఈ దీపాల ముగ్గు వేసేటప్పుడు కలర్స్ వేస్తాం కదా. మా లక్కీ కృతిక అయితే నాకు హెల్ప్ చేశారన్నమాట. నేను వేస్తానని చెప్పేసి తెగ వేస్తారు ఇద్దరు కలర్స్ అయితే. ఇక్కడ నేను చేసినవన్నీ కూడా ఇలాగా బాక్సెస్లో అయితే పెట్టి ఆ బాక్స్ పైన హ్యాపీ దివాళీ అని రాసి మా అపార్ట్మెంట్లో ఉంటారు కదా మెయింటెనెన్స్ వాళ్ళు, సెక్యూరిటీస్ వాళ్ళు, అలాగే నాకు అపార్ట్మెంట్లో తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఇచ్చానమాట. ఇలాగా ఆవళ్ళు, పాకంగారులు, అలాగే శనగలు, పులిహోర ఇవన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి అయితే తీసుకెళ్ళి ఇచ్చాను. అందరూ కూడా చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పేసి అన్నారు. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అలాగే దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్, దుబాయ్ గోల్డ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. వీడియోస్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్ అలాగే మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. దుబాయ్లో క్రాకర్స్ అన్ని ప్లేసెస్లోని కాల్చడానికి అయితే ఎలో లేదన్నమాట. సో కొన్ని ప్లేసెస్లో అయితే క్రాకర్స్ చాలా బాగా కాలుస్తారు. ఈ వీడియో క్లిప్స్ వచ్చేసి నాకు దుబాయ్లో ఉన్న మా ఫ్రెండ్ అయితే పంపించిందన్నమాట. దుబాయ్లో బుర్జ్మన్ అనే ఏరియాలో ప్రతి అపార్ట్మెంట్లో బాల్కనీస్ ఇలాగ లైట్స్తో అయితే చాలా కలకలలాడిపోతూ ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి చాలా వైరల్ కూడా అవుతుంది అన్నమాట. దుబాయ్లో బాల్కనీస్, బుర్జ్మన్ బాల్కనీస్ లైటింగ్ వీడియో.
దుబాయ్‌లో ప్రెజెంట్ మేముంటున్న ఏరియా దగ్గరైతే స్టార్టింగ్ కన్నా కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి చాలామంది ఇలాగా ఫెస్టివల్స్‌నైతే చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. బాల్కనీస్‌ల దగ్గర అవి ఇలాగా లైటింగ్స్ అవి చాలా పెట్టుకుంటున్నారు. బట్ ఈ బాల్కనీ లైటింగ్ వ్యూ వచ్చేసి బూర్జమాన్. అండ్ ఇప్పుడు ఈ వీడియో క్లిప్‌లో కనిపిస్తుంది చూసారా? ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర వీడియో. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. లక్కీ హాయ్ చెప్పు. ఇక్కడ నేను పిల్లలు అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అయితే ఇచ్చేసి వచ్చాము. అదే భూచక్రం Oh, it did not happen. కీబాబు అయితే భూచక్రం తిరుగుతున్నప్పుడు చాలా భయపడిపోతున్నాడు. భయమేస్తుందా? చాలా భయపడిపోతున్నాడు అనమాట. భూచక్రానికి భయపడిపోతున్నాడు, కాకరపూతకి భయపడిపోతున్నాడు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. ఇక్కడ మా వాళ్ళు పాపాపులు మాత్రం తెగ ఎంజాయ్ చేసేస్తారన్నమాట. ఒక్కొక్కసారి 2 3 కూడా ఇసిరేసుకుని ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా ఇష్టం ఈ పాపాపులు పేల్చడం అంటే ఇద్దరికి కూడాని. పాప్స్ ఏం ఏంటిది? పాపిట్లు మా లక్కీ బాబు కృతిక పాపిట్లు పాప్ అని పాప్ చేసేసారు. అదిగోండి ఆ పాపిట్లు తొక్కు. జాగ్రత్త కాళ్ళు కాలుతాయి. లక్లో ఏం తీస్తున్నావు లక్కీ బాబు? రండ్రా బాబు అని చెప్పేసి ఇలాగా ఫొటోస్ అయితే తీసానమాట. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మా లక్కీ బాబు అయితే తీస్తున్నాడు వీడియో నాకు వాళ్ళ డాడీకిని. మా హస్బెండ్కి సింగిల్గా ఫోటో తీస్తానని చెప్పి నుంచోమన్నాను బాల్కనీలో. స్మైల్ స్మైల్ ప్లీజ్. వెళ్ళండి. సో అదండి దుబాయ్లో మేము చేసుకున్న స్వీట్ అండ్ సింపుల్ దివాళీ అయితే ఇలా అయ్యిందన్నమాట. సో మనకి పండగ అంటే మెమరబుల్గా ఉండిపోవటానికి కొన్ని క్యూట్ పిక్చర్స్ని క్యాప్చర్ చేసుకోవాలి కదా. ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాము. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ టుడేస్ వీడియో. మీకు వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.